హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ అండి, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. నేను ఈ రోజు అయితే మనం ఏం చట్నీ చేసుకుంటున్నామమ్మా? కొబ్బరి చట్నీ. అక్కడ చెప్పు. కొబ్బరి చట్నీ. కావాల్సిన పదార్థాలు ఇవేంటి? పచ్చిమిర్చి. ఇవి కొబ్బరి చట్నీ. ఇవి ఎన్ని చిన్న ఇందులో పోసుకోమ్మా. చాలు, అన్నీ సమానంగా తీసుకుందాం. కొబ్బరి ముక్కలు నీట్గా, ఈ రోజు అయితే శనివారం అండి, కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాము. చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేసేసుకుందాం. మనం కొబ్బరి ముక్కలు ఎన్నైతే తీసుకున్నాము, పచ్చిమిర్చి కూడా అన్ని, వేరుచెనగ గింజలు కూడా అన్ని తీసుకుందాం. రిషి బంగారం, నాకు ముద్దు పెట్టమ్మా. ఓ తల్లి. హాయ్ బై బై చెప్పు. చట్నీ అయితే తయారు చేసుకుందాం. ఇక్కడ గుమ్మడికాయ. గుమ్మడికాయ గుమ్మడికాయలాగా ఉందమ్మా. ఏం కాయ అది? ఆరెంజ్ కాయ. ఆరెంజా? ఎవరిచ్చారు? మన మమ్మ. థ్యాంక్స్ చెప్పు. పోసేమ్మా. స్టవ్ అయితే వెలిగించేసుకోండి. బాండ్లీ ఒకటి పెట్టేసుకుందాం. కావాల్సినంత కోకోనట్ ఆయిల్ సరిపోద్దమ్మా. బాగా హీట్ అందిద్దాం. వంట చేయాలా? చట్నీ చేసుకుంటున్నామా? చట్నీ చేసుకుంటున్నాం కదా. హై ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ అయింది లేనిది చూసేద్దాం. హీట్ అయిందమ్మా? అయిందా? పచ్చిమిర్చి చేద్దామా? ఫస్ట్ పచ్చిమిర్చా? సరేరా. కొంచెం జీలకర్ర తీసుకో. ఇదిగో ఇంకొంచెం వేసుకోరా. హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. నేను వేస్తున్నాను పచ్చిమిర్చి. కొంచెం బాగా కలర్ వచ్చే వరకు వేగనిస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి అయితే వేగిపోయినాయి కరెక్ట్గా. ఇవి అయితే పక్కకు తీసేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయితే ఇలా అయితే తీసేసుకోండి. వేరుచెనగ గింజలు కూడా వేసేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి తీసిన తర్వాత ఇప్పుడు బాగా దోరగా వేయించుకుందాం. లిషి స్మైల్. ఇప్పుడు కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. చూడండి, ఆయిల్ అయితే ఇంకా వేయాల్సిన పని లేదు. ఇందులో ఇంకా ఫుల్గా ఉంది, సరిపోతుంది కరెక్ట్గా. ఏమంటున్నాయి రిషి? కట్టమంటున్నాయి కదా. కలర్ అయితే చేంజ్ అయిపోయినాయి, వేగిపోయినాయి. కట్టేసుకుందాం. స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. బాగా చల్లారించుకుందామండి. స్టవ్ అయితే ఆఫ్ చేసాం కదా. కొబ్బరి ముక్కలు కూడా వేసేయమ్మా. ఏంటమ్మా? వంట చేస్తావా? ఉంచేయి. చూడండి, కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత కొత్తిమీర, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీర అయితే వేసుకోండి. వెల్లుల్లిపాయ, ఏంటి అది? ఉప్పా? వేయమ్మా. ఏంటి అది? హాఫ్ స్పూన్ జీలకర్ర. ఫస్ట్ అయితే వేసామండి, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కొంచెం వేసుకుందాం. ఏంటి అది? ఏంటి అది? చింతపండు వేసేద్దామా? వేసేయమ్మా. మిక్సీ జార్ అయితే తీసుకోండి.
ఫస్ట్ వేయించుకున్న పచ్చిమిర్చి, వేసి ఉండు. ఇవన్నీ కూడా ఇందులో వేసేద్దాం. అలా చూడు, వేసేసుకుందామా. కావాల్సినంత వాటర్ అయితే పోసుకుందాం. రెండు గ్లాస్ తెస్తా. నువ్వు పోతావమ్మా. అంతే, కావాల్సినంత వాటర్ అయితే పోసుకోండి. సరిపోతాయి సరిపోతాయమ్మా, సరిపోతాయి సరిపోయింది సరిపోయిందా. మిక్సీ పట్టేసుకుందామని చెప్పు. మిక్సీ పట్టేసుకుందామని చెప్పు నిషి. అక్కడ చూసి చెప్పు, అక్కడ చూసి పెట్టే. హాయ్ చెప్పే. కలుపుదామా, మిక్సీ పెట్టేద్దాం. మిక్సీ అయితే పెట్టేద్దామండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంత తిప్పిగా అయితే పెట్టుకోండి. కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా తిప్పిగా ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఇంత తిక్కిగా అయితే ఉండాలి. మీకు కావాలంటే వాటర్ పోసి కలుపుకోవచ్చు. దోశ వేస్తున్నా మనిషి, వేసే. మా రిషి పాప అయితే దోశ చూడండి ఎలా అయితే వేసేసిందో. ఆయిల్ తీసుకోమా, ఆయిల్. మళ్ళీ కొంచెమా ఇలా వారంలో వేసి, ఇలా సెంటర్లో వేసి సరిపోయింది. కొంచెం అయిపోయింది. నువ్వు దోశ వేసావు కదమ్మా, ఇంకా రాదులే. రిషి రిషి ఏం వేసావు? దోశ వేసావా? ఇంకా కొంచెం వేగాలి, కలర్ పర్ఫెక్ట్గా రావాలి. ఏం చేస్తున్నావు లిషి? చూడండి ఫ్రెండ్స్, దోశ అయితే ఇలా అయితే ఎలా పర్ఫెక్ట్గా ఎలా జరుగుతుందో చూడండి. అయితే మనం తెరవేసేసుకుందాం. చాలా చక్కగా వచ్చింది కదా లిషి. దోశ పర్ఫెక్ట్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు చట్నీ వేసుకుని తినేద్దామా? ఇలా చూడు, చట్నీ వేసుకుని తినేద్దామా లిషి? చట్నీ వేసుకుని తినేద్దామా? ఎంత చక్కగా వచ్చింది లిషి దోశ. సూపర్ దోశ. వావ్, ప్లేట్ అయితే తీసేసుకోండి. చట్నీ అయితే వేసేసుకుందాం. వావ్, సూపర్ టేస్టీ. వావ్, దోశ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చూసేద్దాం. రిషి పాప నేను అద్భుతం. అమ్మ వేరే టేస్టీ. చూడండి, ఇద్దరికి ఇదే. రిషి పాపకి నాకు తీసుకోమని నువ్వు తీసుకో. అక్కడ చూడు, అక్కడ చూపించు. సూపర్ టేస్టీ. అవుతుంది, చాలా బాగుంది. మీరు కూడా చేసుకోండి. బై బై ఫ్రెండ్స్. బాయ్ అండి. Yes. ఎలా ఉంది లిషి దోశ? ఎలా ఉంది దోశ? బాగుందా? టేస్ట్ ఎలా ఉంది దోశ? బాగుందా? ఓకే, అయ్యో సూపరా.
ముందు ముందు